టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే దీంతో రాబోయే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కొత్త ప్లేయర్ కెప్టెన్ వహించనున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే శుభ్‌మన్ గిల్ కేవలం ఈ సిరీస్‌కు మాత్రమే కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఆ తర్వాత టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఎవరనేది ఆసక్తి నెలకొంది. అయితే టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లకు భారత టీ20 కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో టీమిండియా వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కాకుండా టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో మరో ముగ్గురు కూడా ఉన్నారు. అందులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్‌లు ఉన్నారు. అయితే రిషభ్ పంత్ సీనియర్ కావడం, గతంలో టీమిండియాకు కెప్టెన్ వహించిన అనుభవం ఉండడంతో బుమ్రాకు కూడా ప్లస్ పాయింట్. అలాగే రిషభ్ పంత్ కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అయితే టీ20 కెప్టెన్ కావాలని బుమ్రా కూడా కోరుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీరిద్దరూ కాకుండా సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్‌లకు గంభీర్‌తో మంచి అనుభవం ఉంది. అయితే గౌతమ్ గంభీర్ యంగ్ టీమ్‌ను కోరుకుంటున్నాడు కాబట్టి రిషభ్ పంత్ కెప్టెన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.